ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఈ 5 సంవత్సరాల నుంచి కాదు కదా, వాళ్ళు 6 సార్లు గెలిచామంటున్నారు. మరి ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు. నాకు రాజకీయం తెలియదు, ఏం సమస్యలు ఉన్నాయో తెలియదు, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే నేను చదువుతున్నాను అని చెప్తున్నారు. నిజమే, నాకు రాజకీయం తెలియదు. మీలాగా సంస్కారం లేని మాటలు, జీపులెక్కి మైకులు తీసుకొని వీళ్ళకి సంస్కారం లేని మాటలు మాట్లాడుతూ ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. అంటే మీ టైం అంతా గ్రావెలు, ఇసుక, కమిషన్లు, దీంతోనే మీ జీవిత కాలం 5 సంవత్సరాలు సరిపోయింది. సో ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళకి ఏం కావాలి, మీ సమస్యలు ఏంది, మీకు నిజంగా ఉన్నాయా, ఇవన్నీ అని కనుక్కునే ఓపిక మీకు లేదు. మీకు అంతా షాడో ఎమ్మెల్యేలు. సో వాళ్ళతో సరిపోతుంది. ఇప్పుడు కొత్తగా మేము వచ్చామని చెప్పి ఓడిపోతామనే భయంతో ఒక మహిళను ఎదుర్కోలేక, నన్ను ఎదుర్కోలేక మాట్లాడుతున్నారు. మీకు ఒకటి తెలుసో తెలీదో, 3 అడుగులు గుంటలో మహిళలు గాని, గర్భిణీ స్త్రీలు గాని, ముసలివాళ్ళు గాని 3 అడుగులు కిందకు దిగి ఆ దాంట్లో నుంచి నీళ్లు పట్టుకొని తాగుతున్నారు. వాళ్ళు ఎక్కడయ్యా మీరు ఇవన్నీ చూసింది? మీకు అంత తీరుకుందా? మీరు ఆల్రెడీ రాజకీయం చేసిన నాయకులు మీకేం తెలుసు అని మాట్లాడతారు. మరి రాజకీయం చేస్తే ఇవన్నీ ఎక్కడ చూసారు మీరు? ఎప్పుడు చూసారు? ఎందుకు ప్రజలు ఇంత కష్టపడుతున్నారు? నాకు తెలుసు రాజకీయం అంటే ఏంటో. నేను ప్రజలకి నా డబ్బుతో సేవ చేయడానికి వచ్చిన దాన్ని, అంతేగాని గ్రావెల్ అమ్మి, ఇసుక అమ్మి, మాఫియాలు చేసి, మైనింగ్లు చేసి అక్రమ సంపాదనతో సేవ చేయడానికి నేను రాలేదు. అక్రమ సంపాదనతో ఎలక్షన్స్ చేయడానికి అంతకన్నా రాలేదు. మాట్లాడితే డబ్బు 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 అని మాట్లాడతారు. ఏంటి డబ్బు? మీ దగ్గర ఉంది. కోవూరు నియోజకవర్గాన్ని అంతా అవినీతిమయం చేసి 600 ఎకరాలు లేఅవుట్లు వేస్తే ఎకరాకు 5 లక్షల దగ్గర కమిషన్లు తీసుకొని ఆ డబ్బంతా ఏం చేస్తారో తీసుకొచ్చి ప్రజలకు పెట్టండి. మీరు సంపాదించిన డబ్బులు ప్రతి గ్రామంలో కనీసం 5% పెట్టితే ఈరోజు గ్రామాలు ఎక్కడో ఉండుండేటి. అది చేయలేరు మీరు. ఈరోజు ఏదైతే మాట్లాడతారు, ఇక్కడంతా దోచుకొని తీసుకుపోయి హైదరాబాద్లో దాచిపెట్టుకొని మళ్ళీ మేము రాజకీయ నాయకులు అంటారు. మేము 9 సార్లు పోటీ చేస్తాం, 6 సార్లు గెలిచాం, మాకు రాజకీయం తెలియదు అంటారు. ఏంటి మీరు చేసే రాజకీయం? ఇదా రాజకీయం? నేను చేసి చూపిస్తాను చూడండి, నేను చేసి చూపిస్తాను చూడండి, నన్ను గెలిపించండి. రాజకీయం అంటే ఏంటో, రాజకీయం అంటే ఏంటో నేను చేసి చూపిస్తాను. కోవూరు ప్రజలకి, కోవూరు నియోజకవర్గానికి ఎక్కడికో తీసుకెళ్తాను. నేను ఏమీ చేత కాకుండా మీ పాటికి మీరు మా ఇసుక, గ్రావెలు అన్నీ తీసేసుకొని ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి నీళ్లు ఊర్లలోకి వచ్చేసేటట్టు చేసేసి ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు. అది రాజకీయం కాదని చెప్తున్నాను. నేను రాజకీయం చేస్తాను. నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చింది మీ మీద పెత్తనం చేయడానికి కాదు, ప్రజాసేవ చేయడానికి. మీకు తప్పకుండా మీకు ఏమైతే చేయగలనో ప్రతి పల్లెని పట్టణంగా తీర్చిదిద్దానని మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా కొడవలూరులో ఎన్నో కాలనీస్లో శ్మశానాలు లేవు. వాళ్ళు చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి మాకు ఇంత దారి లేదమ్మా అని చెప్పి ఏడ్చారు ఇంతకుముందే. ఒక 3-4 కాలనీలో అదే సమస్య. అది కూడా చేయలేరా మీరు? ఏం చేస్తున్నారు? ఇంక నుంచైనా మాటలు ఆపేసి 5 సంవత్సరాల్లో మీరే, 5 సంవత్సరాలు కాదు మర్చిపోయాను, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీరు కోవూరు నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడగండి. అడ్డమైన మాటలు మానేయండి. వాళ్ళకి నిజంగా మీరు 6 సంవత్సరాల నుంచి మీరు చేశారు, అయ్యో నాకు చేశారు, వీళ్ళు మాకు సేవ చేశారు, మాకు ఇంత మనం లబ్ధి పొందామంటే వాళ్ళే వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి మీకు ఓట్లు వేస్తారు. మీరు వాళ్ళనేమి ఇది చేయాల్సిన అవసరం లేదు.